ఎలా ఉన్నారు సార్? బాగుండాను. మీ ఇంట్లో అందరూ బాగున్నారా సార్? అందరూ బాగుండారు. కూర్చోవయ్యా. అంటే మీ కూతురు బాగుందా సార్? బాగానే ఉందే. ఇప్పుడే స్కూల్ దగ్గర డిషెస్ వచ్చాను. అవును, ఎందుకో ఇంత వినయమో? నా పేరే వినయ్ సార్. పేర్లోనే వినయం ఉందే. నా ఫ్రెండ్ రెఫర్ చేసినప్పుడే చెప్పాడు, మనూరుడు చాలా మంచినోడు అని. రేపు డైరెక్ట్ గా ఆఫీస్కి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పింది కదా, ఈతా కిందకి పిలిచిందే. అంటే ఒక నిమిషం. ఓ, అతకొస్తే ఈ మర్యాదలు తెచ్చేకెళ్ళదు సార్. ఏమో మా పక్కూరోళ్ళలో ప్రీతి విశ్వాసమో వద్దు అనుకుండా తీసుకోవాలి సార్. చూడపయ్యా, నువ్వు మా ఊరుడో పక్కూరుడో అన్న కొడుకో తమ్ముడు కొడుకో ఇవన్నీ ఐటీలో నడిచేదో. నువ్వు క్వాలిఫై అయితేనే జాబు. నీ రెజ్యూమ్ ఒకసారి చూద్దాము. ఒక నిమిషం సార్, తీసుకోండి సార్. వీడేం రెజ్యూమ్ని టిష్యూ పేపర్ అనుకున్నాడా, మూట్లో పెట్టుకుని వచ్చిండాడు. అవును, కోడింగ్ గురించి నీకేం నాలెడ్జ్ ఉంది? సార్ కోడి సార్. కోడి? నేను కోడింగ్ అంటే కోడి పుంజు అంటా ఉండవు కదరా. సార్ మాది కోడ్ల ఫారం ఉండే సార్. ఈ కోడ్ల ఫారంలో పని ముగించుకొని కాలేజ్ పోయి కొందరికే ఈ కోడింగ్ క్లాస్లే ముగిసిపోతా ఉండే సార్. ఏ పర్వాలేదు, జాబ్కి జాయిన్ అయినాక మేమే నేర్పిస్తాము. నేను సైన్ థీటా, కాస్ థీటా, పైథాగరస్ థీరమ్ ఇవన్నీ చదివాను, కానీ ఏం ప్రయోజనం లేదు. అవన్నీ అంతే. మనం చదువు ఒకటే, చేసే పని ఒకటే. నువ్వేం తలిచెట్టుకోవద్దు. మనమే ల్యాప్టాప్ ఇస్తాము, ట్రైనింగ్ ఇస్తాము, టైం భోజనము ఇస్తాము. అంటే పనులు కూడా మీరే చేసుకుంటారా సార్? మిస్టర్ రావుని ఈ ఇదిలే వద్దు అనేది. అది వినయ్ ఫ్రమ్ ఆవుని సార్. ఏమ్రా, నీ రెజ్యూమ్లో డిగ్రీనే మెన్షన్ కాలేదు? మెన్షన్ అయింది కదా సార్. ఐటీఐ డిగ్రీనే కదా సార్. ఏమే ఐటీఐ చేసుకుని ఐటీలో జాబ్ కావాలని వచ్చిండవా? అప్పుడే కోడింగ్ కోడి అంటివే. అంటే మా అప్పుది మా అమ్మది ఐటీలో పనులు చేయాలనేది కొనే ఆశ సార్. అందుకే తోడు చెప్తే. ఏ సారీరా, ఎప్పుడు పోయిరే? అంటే వాళ్ళు నన్ను పొద్దున్నే బస్సు ఎక్కించేసా, వాళ్ళు వాపస్ ఊరిపోయి. అప్పుడే కొనాస అంటివి కదరా. ఇదే సార్ వాళ్ళు పోయినప్పుడు చెప్పిండే లాస్ట్ మాటలో. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? అదే సార్, ఆవుని పక్కల కోలారు, చిత్తూరు బార్డర్. రేయ్, అది కోలార్ పక్కల ఆవుని కదరా. ఏమో సార్, మా ఊరు మాకు పెద్దదే. నా ఫ్రెండ్ సరైనడిని రెఫర్ చేసిండాడు. ఉండయి నీ దగ్గర చాలా ఇద్దులు ఉంటాయి. అవును సార్. నిన్నేమన్నా ఇంటర్వ్యూకి తోడుకొని పోతే మా బాసు నన్ను మూట్ కట్టి మూలికేస్తాడు. అప్పయ్య, పొద్దున్న ఏ బస్సులో వచ్చిందే? ఎర్ర బస్సు. అది లేడీస్ కి ఫ్రీ అనేసి పుల్లుగా ఎక్కేసిండ్రే. నేను నిలుచుకొని కాళ్ళు కంబాలు అయిపోయినాయి. ఇప్పుడు కూర్చుంటే ఒకటే జోము. అబ్బా అయిరా, సాయంత్రానికి లేడీస్ కు ముందరే నువ్వు ఖర్చు పేసేసి అదే బస్సులో పోయిడే. అట్లే ఊర్లో అందరిని అడిగి నీ చెప్పేయి. అట్లనదను. ఎర్ర బస్ ఎక్కువ వచ్చేస్తారు. హలో, చెప్పా. ఇంటికి 3 కేజీలు టొమాటో తీసుకురండి. ఓసేయ్, కేజీ టమాటో 150 రూపాయలు. ఏది తక్కువ ఉంటే దాన్ని తీసుకుని వస్తా. దాంట్లోనే వంట చేయి. మీరెప్పుడు టొమాటో తక్కువ రేటు అని తెచ్చి అలవాటు చేశారు. ఇది ఆలో వర్కౌట్ అయినట్లుందే. మీరు టొమాటో తెస్తేనే భోజనము, లేదంటే ఉంది కదా జొమాటో. ఒసేయ్, ఇది చాలా బిల్ చేస్తుందప్పా. సార్ నాటి టమాటో. వీడియాలో నా వీక్నెస్ పిదే కొడతా ఉన్నాడు కదా, ఏం చేసేదే? రేపు పొద్దున్నే ఆఫీస్కి వచ్చేయి.